హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ప్లేస్‌లో మా బాబు నామకరణం రావాల్సింది. బట్ దివాళీ ఫెస్టివల్ మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి, ఈ వ్లాగ్‌లో మేము ఎలా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. సో, లేవగానే ఫస్ట్ ఫ్లోర్‌లో బెడ్‌రూమ్ ముందు ఒక హాల్ ఏరియా ఉంటుంది. దీన్ని లాఫ్ట్ అంటారనమాట. లాఫ్ట్‌లో తీసుకొచ్చి పెట్టి ఏదైనా సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాను ఫీడింగ్ అయిన తర్వాత. సో, ఇదే టైంలో ఐరాకి హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే స్కూల్ అనమాట. దివాళీ రోజే స్టార్ట్ అయింది. సో, ఇంకక్కడ వదిలేసి మోస్ట్‌లీ నరేషే ప్రిపేర్ చేస్తాడు ఐరాని స్కూల్ కోసము. అంటే రెడీ చేయడము, అన్నీ స్నానం చేపించడము, తినిపించడం ఎవ్రీథింగ్ అంతా. సో, ఇంకా తనకైతే ఫస్ట్ డే స్కూల్ కాబట్టి దివాళీ రోజు ఎందుకులే పంపించడం అనుకున్నాం గానీ, అలా చూస్తూ పోతే రోజు ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటది. సో, ఫస్ట్ అయితే తనని స్కూల్‌కి పంపించాం. దివాళీ ఎలాగో ఈవినింగే కాబట్టి. సో, ఇంకా దివాళీ తర్వాత వచ్చిన వీకెండ్‌లో తనకి పియానో క్లాస్ ఆన్‌లైన్‌లో ట్రై చేశాను. తను ఎలా కాన్సంట్రేట్ చేస్తుంది, బానే చేస్తుందా అని జెప్పేసి. బట్ డెమో ఎక్కడైతే తీసుకున్నానో వాళ్ళు చెప్పారనమాట. షీ ఈస్ వెరీ స్మాల్ ఫర్ పియానో క్లాసెస్. ఇంకా చిన్నప్పటి నుండి కూడా నేర్చుకుంటారు. బట్ సో, కొంచెం పెద్దగా అయ్యాక నేర్చుకుంటే బెస్ట్ అనని. బట్ ఐరా బానే వినింది. ఆమె పక్కనే ఉండి చూస్తూ ఉన్నాననమాట. సో, ఇది ఎలాంటి కొలాబరేషన్ గాదు, ఏం కాదు. ఐరా కోసం చాలా చెక్ చేస్తున్నా. మీకెవరైనా మంచి మంచి క్లాసెస్ ఆన్‌లైన్‌లో తెలిసినవి ఉంటే చెప్పండి. ఇప్పుడు బాబుతో బయటకు ఎవ్రీడే క్లాసెస్‌కెళ్ళడం చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ అలా 2 అవర్స్, 1 అవర్ అలాగే ఎళ్ళిపోతుంది. బాబుని చూసుకోవట్లేదేమో అని యాంగ్జైటీ అవన్నీ వచ్చేస్తున్నాయన్నమాట ఆ టైంలో. ఫీడింగ్ అయిన తర్వాత వెళ్ళినా అలాగే ఉంది. సో, ఇది మార్నింగ్ సీన్స్. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అదంతా తిని ఫాస్ట్ ఫాస్ట్‌గా స్కూల్‌కెళ్ళిపోవాలి. హడావిడిలో సరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేయదు. ఇలా గంటలు గంటలు తినిపించాలి. ఐరాకి ఫస్ట్ నుండి అంతే. కొంచెం పిక్కీ ఈటర్. బట్ ఇక్కడేంటంటే ఇంకా బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసి స్కూల్‌కి ఫాల్ సీజన్‌కి ఇది ఫస్ట్ ట్రాక్ ఇన్ ఫస్ట్ డే కాబట్టి ఫాల్ లీవ్స్ అట్లా ఫ్యామిలీతో వాక్‌కెళ్ళి ఎనీ పార్క్ ఆర్ నైబర్‌హుడ్ కలర్స్ చేంజ్ అయిన లీవ్స్ తీసుకురమ్మని చెప్పారనమాట. సో, పేరెంట్ టీచర్ మీటింగ్ ఆన్‌లైన్‌లోనే ఉండే హాలిడేస్‌లో. సో, ఆ మీటింగ్‌లో చెప్పారనమాట. మా ఇంటి ముందే లక్కీగా ఈ ఫాల్ కలర్ చెట్టుంది. అప్పుడే అదే 2 డేస్ ముందే మారింది. లక్కీగా ఫస్ట్ డేకి మంచిగా సెట్ అయ్యేటట్టు దొరికిందనమాట. బయట తిరిగే ఓపిక, టైము అవన్నీ ఏమీ లేవు. న్యూ బార్న్‌తో రొటీన్ తెలిసిందే గదా! అందరూ అర్థం చేసుకుంటారు గదా! సో, చాలా బిజీగా అయిపోతుంది రోజంతా. అసలు ఫస్ట్ టైమ్ ఐరా పుట్టినప్పుడు ఐరాకి ఎంత టైమ్ స్పెండ్ చేశామో లైక్ ఇద్దరము యాస్ ఎ మామ్ అండ్ డాడ్ వి యూజ్డ్ టు స్పెండ్ ఎ లాట్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ సెకండ్ బేబీకి అలా అయితే లేదు. ఫస్ట్ బేబీకే టైం అంతా పోతుంది కాబట్టి కొంచెం తక్కువే అవుతుందనమాట ఆ టెన్షన్ అనేది. సో, ఇంకా న్యూ బార్న్‌తో కూడా రొటీన్ చేద్దామనంటే అప్పుడే 3 మంత్స్ కూడా వచ్చేసాయి. సో, వెరీ సూన్ అది కూడా నేను రికార్డ్ చేస్తాను. ఎలా ఉంటుంది న్యూ బార్న్‌తో మా డే అనేది. సో, ఇంకా ఇక్కడ అప్పుడప్పుడు నరేష్ ఎళ్తాడు. మాక్సిమం నరేషే ఎళ్తాడు. నన్ను అప్పుడప్పుడు రమ్మంటుంది డ్రాప్ చేయడానికి. సో, ఇంకా నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఫస్ట్‌లో డెలివరీ అయిన కొత్తలోనే నాకెక్కువ అప్పుడే స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి పికప్‌లు, డ్రాప్‌లు వెళ్ళాలనిపిచ్చేది. ఒక కైండ్ ఆఫ్ హీలింగ్ వేలో. బట్ ఇప్పుడైతే కుదరట్లేదు. ఫీడింగ్ టైమింగ్ వల్ల, వాటి వల్ల సో, 2 కొలాప్స్ అయిపోతున్నాయన్నమాట. సో, ఐరాకి ఫాల్ లీవ్స్ అన్ని కట్ చేసి ఇచ్చిన తర్వాత దివాళీ డెకోర్‌లోకి కొన్ని రోజ్ ఫ్లవర్స్ మా ఇంటి ముందుంటాయి. ఇవెప్పుడూ రెక్కలు విరిగిపోతూనే ఉంటాయి. సో, అవే తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాను. బాల్స్ లాగా చేశాను కదా! డైనింగ్ సెటప్ ఏరియా. మేబీ దివాళీకి ఎవరైనా ఫ్రెండ్స్‌ని పిలుస్తామేమో అని ఈ డైనింగ్ ఏరియా అయితే నేను డెకోర్ చేసి పెట్టాను. సో, ఈ డెకోర్ అయితే కొంచెం కొంచెం ఒక 2, 3 డేస్ ముందు నుండే అన్నీ తీస్తూ, సర్దుతూ ఉండే. ఫ్రెండ్స్ ఎవరు ఇంకా పెట్టుకోలేదనమాట. ఎవరింట్లో వాళ్ళే సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూ బార్న్‌తో నాకు కూడా కష్టమే. సో, ఇంక తనని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ సెటప్ అవంతా చేసేసుకున్నాం. ఇక్కడ అత్తమ్మ ఎవ్రీ ఫెస్టివల్‌కి తనొచ్చినప్పటి నుండి ముగ్గుకి చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. నేనైతే ఏదో చిన్న ముగ్గేసేస్తాను. అంత టైం ఉండదు అన్నీ చేసుకోవడంలో. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. సో, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో, మేము బయట కొంచెం డెకోర్ చేసాము. అత్తమ్మ ముగ్గేసింది. అండ్ నేను డిన్నర్ చేసే ప్లేస్‌లో మంచిగా డైనింగ్ టేబుల్ మీద కొంచెం క్రియేటివ్‌గా డెకోర్ చేశా. ఇప్పుడు మీకు బయట డెకోర్ కూడా చూపిస్తా ఫస్ట్. యూఎస్‌లో అయితే చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి. దివాళీ వచ్చేసి ఎలా పడితే అలా దీపాలు కూడా పెట్టలేము. అందుకే ఇంట్లో మాక్సిమం వాటర్ దియాస్ పెట్టి బయట ఒక 5, 6 క్యాండిల్స్ పెట్టాననమాట. సో, ఇంకా ఐరాతో కొన్ని కలరింగ్ చేపిచ్చాను. ముగ్గువే కానీ వుడెన్‌వి. సో, ఇవి పెయింట్ తీసి కలరింగ్ చేపిచ్చేసరికి తను ఎంజాయ్ చేసింది. అండ్ ముగ్గు వేసే టైము అదంతా మనకు వేస్ట్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ అదే పెట్టుకోవచ్చు. అండ్ బయట తులసిలాగా అరేంజ్ చేసేసి అక్కడ కూడా దీపాలు కొన్ని పెట్టేసామనమాట. అండ్ మెయిన్ డోర్‌కేంటంటే
లోటస్ హ్యాంగింగ్స్ ఇవెప్పుడో చేయించుకున్నాను. అండ్ దివాళీకి పర్ఫెక్ట్. లక్ష్మీదేవికి తామర పుష్పాలంటే ఇష్టం కాబట్టి, సో, ఇంకా అలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదని అవి హ్యాంగ్ చేశా. ఇవెక్కడ తీసుకున్నానో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ట్యాగ్ చేసేసాను నేను ఆల్రెడీ. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర నేను డెకరేట్ చేయాలి అనని ఎప్పటినుంచో అనుకున్న దివాళీకి. సో, అలాగే చేశాననమాట. ఇక్కడ కూర్చుంటే ఇంకా బావుంటది ఈ యాంబియన్స్‌కి. బట్ అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలేరు మా ఇంట్లో వాళ్ళైతే. మన తెలుగు వాళ్ళకైతే దసరా, దివాళీ పెద్ద పండగలే కాబట్టి దివాళీకి ప్రతి ఒక్కరు ఇల్లంతా మంచిగా దీపాలతో సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఎంట్రీలో లక్ష్మీదేవి, వినాయకుడు 2 కలిపి డెకోర్ లాగా ఉంటుందని పెట్టాను. కూర్చున్నా, కూర్చోకపోయినా అది ఇంపార్టెంట్ కాదు. ఒక హ్యాపీనెస్సే వేరు ఆ డెకోర్ అదంతా చేసి మంచిగా లైట్స్‌తో పెట్టిన తర్వాత చూస్తే. అండ్ ఇక్కడ కొన్ని డీఐవై పీటర్స్ అవన్నీ రెడీ పెట్టుకున్నాను. ఏమన్నా దీపాలకు కింద పెట్టకుండా పైన పెడదామని చెప్పేసి. పూజ కోసం కూడా చిన్న బ్యాక్ డ్రాప్ అరేంజ్ చేశాను నా దగ్గర ఉన్న వాటితో. సో, దీని ముందే 'మహానటి' మూవీలో 'ఆగిపో బాల్యమా' అనే సాంగ్ మీద ఐరా రీసెంట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌తో కలిపి రీల్ చేసిందనమాట. సో, ఇంకా పూజ కోసం కూడా ఇదే బ్యాక్ డ్రాప్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడే సెటప్ చేసేస్తున్నాను. లక్ష్మీదేవి రిలేటెడ్ ఏమేమి ఉంటే అవన్నీ తీసి ఇల్లంతా డెకోర్ చేస్తే అదే ఫైనల్‌గా బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అవుద్ది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఐటెమ్ యాడ్ చేసుకుంటూ ఎళ్ళినా గానీ బెస్ట్. అన్నీ ఒకేసారి గూడా కొనలేము. అండ్ ఈసారి దివాళీకి మా ఇంటికి లక్ష్మి, కుబేరుడు, కుబేరుడి సైడ్‌కి ఇంకొక విగ్రహం కలిపి ఉన్నది. అలా ఈసారైతే వచ్చిందనమాట ఇంటికి. అందుకే ధనత్రయోదశి రోజు ఫస్ట్ ఆ విగ్రహం పెట్టేసి పూజ చేసేసాను. సో, ఇక్కడ మధ్యలో పెట్టిన విగ్రహం అదే అనమాట. ఇదే ఇందాక చెప్పిన డీఐవై పీట. ఒకరు పంపించారు. క్రియేటివ్ క్యాన్వాస్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు. సో, ఇంకా బాబు అయితే మంచిగా పడుకుంటున్నాడు. ఇంతవరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే రివీల్ చేయలేదు. నేనెక్కడ బాబుని చూపించలేదేమో అని అనుకుంటున్నారు. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎమ్స్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు చూపిస్తారు అని. మేబీ వాళ్ళు వ్లాగ్ చూడలేదేమో. బట్ ఆల్రెడీ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తూనే ఉన్నా కంటిన్యూయస్‌గా డెలివరీ వ్లాగ్ నుండి. అండ్ ఇక్కడ ఇంకా దివాళీకి అంతా డెకోర్ చేశాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే కొంచెం కొంచెం ఒక 4, 5 డేస్ ముందు నుంచి. అలాగే మంచిగా రెడీ అవుతే బావుంటది అని చెప్పేసి మా ర్యాలీ సిటీలో దుర్గా టచప్స్ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ తను చాలా ఎక్స్‌పర్ట్. చాలా బాగా రెడీ చేశారు. సో, ఈవినింగ్ అమ్మవారికి ఒక నైవేద్యం పెట్టేసి ఇంకా లక్ష్మీ పూజ అయితే చేసేసుకుంటున్నాం. ఇంకా ముందే కొన్ని రెడీ చేసి పెట్టాను. అండ్ తర్వాత కూడా రెడీ అయ్యి వచ్చిన తర్వాత అన్ని సర్దుతూ ఉండే ఇక్కడ. సాయంత్రం ఐరా గూడా వచ్చేసింది. ఐరా కూడా తను సింపుల్ డ్రెస్సే. నేను ఇది ఇండియా వచ్చినప్పుడు తీసుకున్నా తనకి. సో, తనకి జస్ట్ కర్ల్స్ చేపిచ్చి చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టాననమాట. సో, ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి సింపుల్ బట్ బ్యూటిఫుల్‌గా ఉండే. దీని ముందు అంతా పూజ సెటప్ చేశా. ఆ అమ్మవారి సిల్వర్ ఐటెమ్స్ అన్నీ పెట్టి ఒక్క పీట మీద అండ్ అలాగే రోజు అష్టలక్ష్మిలు దేవుడి రూమ్‌లో ఉండేవి ఇంకొక దాని మీద గోల్డ్ అండ్ సిల్వర్ థీమ్ లాగా అనిపించింది. సో, చిన్న చిన్న సిల్వర్‌వి ఈసారి ఎళ్ళినప్పుడు కుబేర కుంచం లాంటివి తెచ్చుకున్నాననమాట. 6 తెచ్చాను కరెక్ట్ అమ్మవారి ముందు పెట్టడానికి. సో, అవి నామకరణంలో కూడా యూజ్ అయ్యాయి. ఎలా అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో చూడొచ్చు. అండ్ ఈ అమ్మవారి డాల్స్ ఇవన్నీ ముందువే. సో, ఇంకా పూజకి అన్నీ రెడీ చేసాం గానీ, ఇంకా కరెక్ట్ పూజ ముందు ఫ్లవర్స్ ఇవన్నీ గుచ్చలేదు. లాస్ట్‌లో గుచ్చేస్తున్నాము. అప్పటికే అందరొచ్చి క్రాకర్స్ కాల్చేసుకున్న తర్వాత టైం అయిపోద్దేమో అని ఫాస్ట్ ఫాస్ట్‌గా చేస్తున్నాం. బాబుకైతే అన్ని డ్రెస్సులు కొన్నాము. బట్ ఒక్కటి కూడా ప్రాపర్ సైజ్‌లో లేదు. మేబీ చిన్నప్పుడు అలాగే ఉంటది. బట్ ఏంటో అంత ఎక్కువ టైం తీసుకొని ఐరాకి డిజైన్ చేయించినంతగా అయితే కస్టమైజేషన్ ఒక్కటి కూడా చేయించలేదు. అన్నీ రెడీమేడ్‌వి కొన్నాము. బట్ అన్నీ పెద్దగా ఉన్నాయి. ఇది నామకరణం రోజు కూడా ఇదే వేశాము. ఫైనల్‌గా ఇదే సెట్ అయింది దివాళీకి కూడా. బట్ పంచ, లుంగీ టైప్ అది మార్చుతూ ఉన్నామనమాట మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. బట్ కుర్తాస్ అయితే ఎన్ని కొన్నామో బట్ ఎవరైనా రియల్‌గా చిన్న సైజెస్ నీట్‌గా కస్టమైజేషన్ చేసేవాళ్ళుంటే మాత్రం ఈ వీడియో చూస్తే ప్లీజ్ డీఎం మీ. కొలాబరేషన్ కోసం అయితే కాదు. రియల్లీ ఐ నీడ్ దెమ్. ఒక 5-6 డిజైన్ చేయించాలి ఎలాగైనా అనుకున్నా. సో, పుట్టినప్పటి నుంచి తన సైజు ఒక్కటి కూడా డిజైనర్ వేర్ ఒక్కటి కూడా వేయలేదు. ఐ మీన్ కస్టమైజేషన్ అవుట్‌ఫిట్. సో, నరేష్ కూడా చాలా సార్లు అడిగారు ఎందుకు చేయించట్లేదు అని చెప్పేసి. నాకు ప్రాపర్‌గా దొరకట్లేరనమాట. ఇంకా ఫ్యామిలీ మొత్తము దేవుడి ముందు కూర్చున్నాము. ఇంకా అష్టోత్తరము, కొన్ని సాంగ్స్ అవన్నీ పాడుకొని ఫైనల్‌గా ఇంట్లో దీపం ఫస్ట్ పెట్టిన తర్వాత, బయట డోర్ ముందు పెట్టిన తర్వాత, ఫైనల్‌గా క్రాకర్స్‌కయితే ఎళ్ళామనమాట. నేను అష్టోత్తరం చదువుతూ ఉంటే అత్తమ్మ ఇక్కడ అష్టోత్తరం పువ్వులు పెడుతున్నారు. నేను కట్టుకున్న శారీ అయితే శ్రిత ఇన్ అని చెప్పేసి రీసెంట్‌గా వాళ్ళు సాఫ్ట్ లాంచ్ చేశారు ర్యాలీ బేస్డ్ పేజ్. సో, శారీ అయితే బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీ అండ్
కొంచెం ప్రీమియం శారీ కాబట్టి మంచిగా రెడీ అవుదామని మేకప్ ఆర్టిస్ట్‌ని పిలుచుకున్నాననమాట. హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. దీపావళికి తగ్గట్టుగా కాసులు పెట్టి చేయించుకోవాలని నేనెక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడు బాగా అనుకున్నా దివాళీకి ఇది వేసుకుందాము అని. సో, తను నేను అడిగినట్టుగానే నాకు జడ వేసి వాటికి కాసుల బిళ్ళలుంటే కాయిన్స్ అవన్నీ పిన్స్‌తో పెట్టారనమాట. లక్కీగా అవెప్పుడో వర్క్ చేయడానికి తీసుకొచ్చే శారీ కోసము. అవి కొన్ని మిగిలిపోతే నా హెయిర్‌కి యూజ్ అయ్యాయన్నమాట. సో, ఇలా ఫైనల్‌గా రెడీ అయ్యాం. పక్కనే ఐరన్ చూసారా వైట్ కొంచెం ఆహ్, క్రాప్ టాప్ కింద బెలూన్ టైపు ప్యాంట్ అనమాట అది. పైన కోట్ వచ్చింది. ఈసారి ఇండియా వచ్చినప్పుడు తెచ్చాము. సింపుల్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉండే కర్ల్స్ చేపిచ్చి ఫ్లవర్స్ పెట్టాననమాట తనకి. ఇంకా బాబుని కూడా తీసుకొని నరేష్ వచ్చి ఇక్కడ కూర్చొని పూజలో అటెండ్ అయ్యారు. ఫ్యామిలీ ఆఫ్ 4 సెలబ్రేటింగ్ దివాళీ. దిస్ ఇయర్ ఈజ్ సో స్పెషల్. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే దివాళీ. అండ్ క్రాకర్స్ కూడా కాల్చాము. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. సో మేమైతే ఇంట్లో సేఫ్టీ కోసము వాటర్ దియాస్ పెట్టుకుంటున్నాము. బయట అన్ని క్యాండిల్స్ పెడుతున్నాం. దేవుడి దగ్గర నూనె దీపాలు పెట్టినాం. నీది వెలగలేదు కన్నా పోయి. వావ్. నేనెవరి దగ్గర తీసుకున్నానో నాకైతే గుర్తులేదు గానీ, చాలా బాక్సెస్ ఓపెన్ చేయనివి వాటర్ దియాస్ ఉండే. సో, హైలాండర్ మీద కిచెన్‌లో అండ్ మెట్ల మీద అన్నీ వాటర్ దియాస్ పెట్టేసామనమాట. సేఫ్‌గా ఉంటుంది. మరి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ దీపాలు పెడితే మళ్ళీ కష్టం మెయింటెనెన్స్ అని చెప్పేసి. బట్ సగానికి సగం కాదు, మొత్తం ఎన్ని బాక్సెస్ ఓపెన్ చేస్తే ఏ బాక్సెస్ ఫుల్‌గా వెలగలేవన్నమాట. ఫైనల్‌గా క్యాండిల్స్ కూడా వెలిగించాల్సొచ్చింది. సో, ఇట్లా పెద్ద ప్లేట్‌లో పెట్టేసాను. ఇది బతుకమ్మ కోసం తీసుకున్న ప్లేట్. బట్ అన్ని ఫెస్టివల్స్‌కి యూజ్ అవుతుంది. సో, అందులోనే అన్ని దీపాలు అరేంజ్ చేసేసి, దీపాల కిందున్న స్టాండ్స్ ఉంది చూసారా? అవి నేను ఈ మధ్యనే ఒకరి పేజ్‌లో తీసుకున్నాను. అందరికి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ది బేసెస్ నేనే పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ దివాళీకి సెట్ అవుతాయని చెప్పేసి. సో, ఇక్కడ ఇంకా దీపాలు పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ డైనింగ్ టేబుల్ మీద కూడా వాటర్ దియాస్ వెలగలేదు. హ్యాండ్ ఇచ్చాయి. రియల్‌గా దీపాలే పెట్టాల్సొచ్చినాయి. ఏవో ఒకటో, రెండో వెలిగితే అవే పెట్టేసాం ఇక్కడ అనమాట. సో, ఇంకా ఇట్లా మధ్యలో వాటర్‌వి పెడితే ఒక భయం ఉండదు. అదే లేదు అనంటే ఎవ్రీ టైమ్ దీపాలని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడున్న బిజీకి బేబీతో, టాడ్లర్‌తో పూజ అరేంజ్‌మెంట్స్‌లో ఇవన్నీ చేస్తూ కొంచెం సేఫ్‌గా ఉండడం కూడా ఇంపార్టెంటే. అది బాగా మైండ్‌లో పెట్టుకున్నా నేనైతే. దీపాలు పెట్టకూడదు అనని చెప్పేసి యూఎస్‌లో చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. అండ్ దీపం పెట్టినా కూడా అది కొండెక్కే వరకు కూడా అప్పుడప్పుడు చూడాలి అననే భయం పట్టేసుకుందనమాట. సో, ఫైనల్‌గా ఇంటి ముందు మరీ 1, 2 పెట్టేసాము. అండ్ ఆల్మోస్ట్ మేము బయటనే క్రాకర్స్ కాలుస్తూ ఉన్నాం కాబట్టి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి బయట మోస్ట్‌లీ ఎవ్రీడే దీపాలు పెడతాము. ఇంకా లాంతర్స్ కానీ అలాంటివి సేఫ్‌గా ఏవుంటాయో అవి చూసుకొని పెట్టుకోవడమే. అండ్ బయట గూడా ఇంట్లో పూజ అయ్యి, ఇంట్లో వెలిగించిన తర్వాత బయటకొచ్చి దీపాలైతే పెట్టేసాము. వెయిటింగ్ అందరి కోసము. నెయిబర్స్ ఎప్పుడు కాల్చుకుంటారో అప్పుడే వద్దామని చెప్పేసి. అండ్ లాస్ట్ ఇయర్ ఏంటంటే చాలా లేట్ వరకు పూజనే అయ్యింది. మేము వచ్చేసరికి అందరూ క్రాకర్స్ కాల్చుకొని ఇంట్లో కూడా వెళ్ళిపోయారనమాట. ఈసారి మాత్రం అస్సలు అలా అవ్వకూడదని చెప్పేసి చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అన్నీ చేసేసుకొని రెడీ అయిపోయి పూజ చేసేసుకొని బయటకైతే వచ్చేసామనమాట. ఇంక అప్పటికి ఎవరు కూడా స్టార్ట్ చేయలేదు క్రాకర్స్ కాల్చుకోవడం. హమ్మయ్య! అనిపించింది. సో, ఈ అష్టలక్ష్మి కటౌట్స్ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాను. దివాళీ కోసం తీసుకున్నానని. మా డోర్‌కి ఇట్లా 8 పార్టిషన్స్ వస్తాయి. పర్ఫెక్ట్ అష్టలక్ష్మిలు పెట్టడమని. అదేంటో ఈసారి అష్టలక్ష్మి థీమ్‌లే అన్నిటికి సెట్ అయిపోయినాయి. బతుకమ్మ కూడా అలాగే చేశాను. అష్టలక్ష్మి థీమ్ ఇప్పుడు దివాళీకి సెట్ అయింది. ఇంకా ఇంట్లో అష్టలక్ష్మి సెట్ అన్నీ ఉన్నాయి గదా! అష్టలక్ష్మి ఎందుకో ఇట్లా కలిసొచ్చింది. సరే అవన్నీ డోర్‌కి స్టిక్ చేస్తే వెల్కమింగ్ లక్ష్మీదేవిలాగా ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టాను. సో, బయట ఇక్కడ దారిలో అటు ఇటు నడుస్తాం కాబట్టి జస్ట్ వాటర్ తీయేసి పెట్టాను ఉర్లిస్‌లో. అండ్ ఫస్ట్ క్రాకర్స్ ఈ చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేశాము. అది కూడా నేను, ఐరా, అత్తమ్మ అండ్ ఈ లాస్ట్ ఇయర్ కొంచెం ఐరాకి భయం పోయింది. మళ్ళీ స్టార్టింగ్‌లో ఈసారి కూడా కొంచెం భయంగానే ఉండే గానీ లాస్ట్ వరకైతే ఫుల్ ఎక్స్‌పర్ట్ అయిపోయింది. పెద్దయి కూడా కాల్చేసిందనమాట. ఈ క్రాకర్ సెట్ మొత్తం కాస్కోలో తీసుకున్నాము. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. అఫీషియల్‌గా దివాళీ ఈజ్ ఆహ్, ఇక్కడ మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు యూఎస్‌లో. అండ్ ఎవ్రీ స్టేట్‌లో ఎక్కడున్నా సరే
స్టేట్‌లో ఉన్న మేయర్స్ గానీ, పెద్ద పెద్ద వాళ్ళు గానీ, ప్రతి దివాళీ ఈవెంట్‌కి అటెండ్ అవుతున్నారు. అంటే అంత ఫేమస్ అయిపోతుంది దివాళీ ఫెస్టివల్. బతుకమ్మ గూడా అంతే ఫేమస్ అయిపోయింది. బతుకమ్మ తర్వాత దివాళీ గూడా అవుతుంది. అండ్ దివాళీ ఈవెంట్ వచ్చేసి నెక్స్ట్ ఈ వీకెండ్ ఉందనమాట. సో, ఇందులో ఐరా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేయబోతోంది. మోస్ట్‌లీ నేను అదొకవేళ క్యాప్చర్ చేస్తే నేను అది నెక్స్ట్ వ్లాగ్‌లో గూడా షేర్ చేస్తాను. సో, ఇక్కడ ఇంకా మొత్తము క్రాకర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక 1, 1 ½ అవర్ కాల్చుకొని అప్పుడు ఇంట్లోకొచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే న్యూ బార్న్ ఉన్నారు గదా! సో, మామయ్య లోపల పట్టుకొనే ఉండే. ఆ స్మెల్‌కి గానీ, సౌండ్స్‌కి గానీ మంచిది కాదు. ఎఫెక్ట్ అవుతది గదా! అందుకే ఒక 1 ఆర్ 2 మినిట్స్ అంతే బయటకొచ్చారనమాట. అది కూడా ఒక పిక్చర్ తీసుకుందాము, ఫ్యామిలీ పిక్చర్ అని జెప్పేసి. అంతే ఇంకా మామయ్య లోపల పట్టుకొనున్నారు. బయట రిమైనింగ్ మేమందరము కొంచెం సేపు క్రాకర్స్ కాల్చుకున్నాము. నైబర్‌హుడ్ గూడా అప్పుడే అందరొచ్చి బయట కాల్చుకుంటూ ఉన్నారు క్రాకర్స్. అండ్ మా దివాళీ ఈజ్ వెరీ స్పెషల్ దిస్ ఇయర్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నేను చేసిన డెకోర్ ఎలా అనిపించింది? ఈ వీడియో కింద చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో ఈస్ ద నామకరణం వీడియో. బై.